దుబాయ్లో వ్యాపారం అన్నాడు. తక్కువ రేటుకే బంగారం ఇప్పిస్తానన్నాడు. జనం దగ్గర నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశాడు. రాత్రికి రాత్రే బోర్డు తిప్పేశాడు. వెళ్తూ వెళ్తూ తన మిత్రుడు టీడీపీ నేతకు 2 మూటలిచ్చి వెళ్లాడు. పోలీసుల విచారణలో మూటల సంగతి వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఆ మూటల్లో ఏముంది? ఇప్పుడు ఇదే మోసపోయిన బాధితులు అడుగుతున్న ప్రశ్న. ఇక్కడ ఫోటోలో గంధం పెట్టుకుని కనిపిస్తున్న ఇతని పేరు పెరుమాళ్ల రాజేష్. ఊరు పల్నాడు జిల్లా పిడుగురాళ్ల. శివప్రియ ట్రేడర్స్ పేరుతో మిర్చి ఎక్స్పోర్ట్ వ్యాపారం చేసేవాడు రాజేష్. ఫైనాన్స్ బిజినెస్ కూడా చేసేవాడు. ఎప్పటినుంచో మిర్చి ఎక్స్పోర్ట్ వ్యాపారం చేస్తూ ఉండడంతో పిడుగురాళ్ల, నర్సరావుపేట, తెనాలి, గుంటూరు, విజయవాడలో వ్యాపారులకు పరిచయం ఉన్న వ్యక్తి ఆయన. అయితే ఏడాది నుంచి రాజేష్ ఉన్నట్టుండి రూటు మార్చేశాడు. ఎక్స్పోర్ట్ పని మీద దుబాయ్ వెళుతున్నానని చెప్పుకునేవాడు. అక్కడ బంగారం తక్కువ రేటుకే వస్తుంది, డబ్బులిస్తే మీకు కూడా బిస్కెట్లు తెస్తానంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయించుకున్నాడు. రాజేష్ను నమ్మి పిడుగురాళ్లలో చాలామంది డబ్బులిచ్చారు. చెప్పిన మాట ప్రకారం మొదట్లో మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకు బంగారం బిస్కెట్లు ఇచ్చాడు రాజేష్. దీంతో తక్కువ కాలంలోనే రాజేష్కు డిమాండ్ అమాంతం పెరిగింది. అందరూ డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు. రాజేష్కు డబ్బులిచ్చినట్లు లెక్కాపత్రం అంటూ ఏమీ ఉండదు. నా మీద నమ్మకం ఉంటేనే డబ్బులు ఇవ్వండి అంటూ బహిరంగంగానే చెప్పేసేవాడు. ఈ బంగారం వ్యవహారం మొదలైనప్పటి నుంచి పిడుగురాళ్లలో రాజేష్ వీఐపీగా మారిపోయాడు. వ్యాపారంలో బాగానే డబ్బులు సంపాదించడంతో దేవాలయాలకు విరాళాలు కూడా భారీగానే ఇచ్చేవాడు. దీంతో రాజేష్ పేరు కొన్నాళ్ల పాటు మారుమ్రోగింది. ఒకానొక దశలో అయితే రాజేష్ ఏదో ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. పిడుగురాళ్లలో బడాబాబులు సైతం తక్కువ ధరకు బంగారం వస్తుందన్న ఆశతో ఎగబడి రాజేష్కు డబ్బులు ముట్టజెప్పేవారు. చక్కగా అందరి వద్ద డబ్బులు తీసుకున్నాడు. అప్పటికే తాను వేసుకున్న ప్లాన్ ప్రకారం ఆస్తులను బ్యాంకులో తనఖా పెట్టి లోన్లు తీసుకున్నాడు. స్కెచ్లో భాగంగా కుటుంబాన్ని ముందే పిడుగురాళ్ల నుంచి మరో చోటికి పంపించి వేశాడు. తర్వాత రాజేష్ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. రాజేష్ వెళుతూ వెళుతూ అతని స్నేహితుడు టీడీపీ నేత సేగు సురేష్కు 2 గోతాల్లో బంగారు, వెండి ఆభరణాలు ఇచ్చి వాటిని బ్యాంకులో పెట్టమని చెప్పాడు. దీంతో సేగు సురేష్ ఆ 2 గోతాలను బ్యాంకులో పెట్టాడు. అయితే రాజేష్ పూర్తిగా అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోయిన తర్వాత టీడీపీ నేత సురేష్ ఆట మొదలుపెట్టాడు. రాజేష్ ఎక్కడున్నాడో నాకు తెలుసు. రాజేష్ను పట్టుకురావాలంటే అతనికి ₹1 కోటి ఇచ్చిన వాళ్లు తనకు 1,00,000 చొప్పున ఇస్తే ఆ డబ్బులతో అతనిని రప్పిస్తానంటూ ప్రచారం చేయించాడు. రాజేష్కు డబ్బులిచ్చిన వాళ్లంతా సురేష్కు డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో రాజేష్ వెళ్లిపోతూ బంగారం, వెండి ఆభరణాలు సురేష్కు ఇచ్చాడన్న సమాచారం పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు సురేష్ను వెంటబెట్టుకుని వెళ్లి ఆ 2 గోతాలు తెప్పించారు. ఆ 2 మూటల్లో ఏముందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. అవి మాత్రం పోలీసుల వద్దే ఉన్నాయి. రాజేష్ మాత్రం వాటిల్లో బంగారు ఆభరణాలు ఉన్నాయనంటున్నారు. పోలీసులు మాత్రం అందులో ఏమున్నాయో చెప్పడం లేదు. ఈ నేపథ్యంలో రాజేష్ 2 రోజుల క్రితం 66 మందికి తాను బాకీ ఉన్నట్లు ఐపీ నోటీసులో పేర్కొన్నాడు. మొత్తం 26,66,00,000 తాను బాకీ ఉన్నట్లుగా కోర్టుకు తెలిపాడు. అయితే వాస్తవానికి రాజేష్ దాదాపు 80 కోట్లకు పైగా వసూలు చేశాడని పిడుగురాళ్లలో ప్రచారం జరుగుతోంది. ఈ 80 కోట్లతో ఎంచక్కా మకాం మార్చేశాడు. నోట్లు, హామీ పత్రం లేకుండా డబ్బులిచ్చిన వాళ్లంతా ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఈ వ్యవహారాన్ని నీరుగార్చడానికి టీడీపీ నేత సురేష్ మరో కీలక నేతను ఆశ్రయించినట్లుగా పిడుగురాళ్లలో ప్రచారం జరుగుతోంది. ఆ టీడీపీ కీలక నేత ఎంట్రీతో పోలీసులు సైలెంట్ అయిపోయారు. మరికొంతమంది అయితే తాము ఇన్ని డబ్బులు ఇచ్చామని చెబితే వాటిని ఎక్కడ ఐటీ అధికారులు లెక్కలు అడుగుతారోనని భయపడి నోరు మెదపడం లేదు. పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారు, వెండి ఆభరణాల విలువ ఎంత ఉంటుందో కూడా ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచుతున్నారు. మొత్తానికి అధికార పార్టీ నేతల జోక్యంతో గోల్డ్మెన్ రాజేష్ వ్యవహారం కంచికి చేరింది. మొత్తం మీద రాజేష్ చేతిలో నిలువునా మోసపోయిన బాధితుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని టీడీపీ నేత సురేష్ అందినంతా దండుకున్నాడు. ఇంతకీ రాజేష్ ఇచ్చిన మూటల్లో ఏముంది? నిజంగా బంగారు, వెండి నగలో గోతాల్లో ఉంటే రాజేష్ ఎందుకు పరారీలో ఉన్నాడు? ఇప్పుడు ఇవే ప్రశ్నలు బాధితులను వేధిస్తున్నాయి.